జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ కుట్ర పన్నుతోందా? పవన్ టార్గెట్ గా వ్యూహ రచన చేస్తుందా? చెప్పి మరీ ప్రభుత్వాన్ని పడగొట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందా? అందుకే అంబటి, రోజా, అమర్నాథ్ లాంటి వాళ్ళు పవన్ పై అక్కసు కక్కుతున్నారా? అందుకే పవన్ పై నెగిటివిటీ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీయా వర్మ. ఎస్, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ టార్గెట్ అవుతున్నాడా? ఎస్, ఖచ్చితంగా అవుతాడు. కారణం ఏంటి? మోస్ట్ అటాకింగ్ పొలిటీషియన్గా ఎవరున్నారు కూటమి ప్రభుత్వంలో అంటే ద ఓన్లీ పర్సన్ మిస్టర్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నాయకుడిగా, అలాగే ఆయన ధోరణి కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన భావజాలం కానీ జనాల్లో ఒక రకమైనటువంటి సంచలనమో, భయమో, అనుమానమో, ఏదో ఒక రకమైనటువంటి ఉద్రేకపూరిత వాతావరణం రాజకీయాల్లో ఆయన సృష్టించాడు. కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఆయనంటే భయపడేవాళ్ళు. ఎందుకు భయపడతారు? అధికారం పోతుందేమో, మళ్ళీ ఆయనకి అధికారం వెళ్ళిపోతుందేమో, అతను మళ్ళీ అధికారంలోకి వచ్చి పాలన చేస్తాడేమో అన్నటువంటి భయంతో టార్గెట్ చేశారు కూడా. ఆల్రెడీ చేశారు. ఇంతకుముందే ఎస్, రోజా ఒక మాట మాట్లాడేది, ఇవాళ కూడా మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఉన్నటువంటి మోజు అలాగే పాలన మీద లేదు, ప్రజల పట్ల లేదు అని. ఈ ప్రశ్న ఆమె వేయొచ్చా అన్నటువంటి ఆలోచన తనే చేయాలి. మరి ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జబర్దస్త్ షోల్లో మరి డబ్బు సంపాదనకే ప్రయత్నించింది కదా. మరి అది తప్పు కదా? అది తప్పు కాదన్నప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పు అవుతుందా? లేదు, రెండూ తప్పు కాదు నా దృష్టిలో. ఆదాయ మార్గాలను ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు హేతుబద్ధమైనటువంటి అలాగే నిజాయితీకరమైనటువంటి ట్రాన్స్పరెన్సీతో ఆదాయాన్ని తెచ్చుకుంటే తప్పే లేదు. మరి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకి టీవీ ఛానల్ ఉంది, పత్రిక ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అలాగే అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆయన ఆదాయ మార్గాలు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. దాన్ని తప్పు పడదామా? నాట్ ఎట్ ఆల్. తప్పు పట్టాల్సిన పరిస్థితే లేదంట. బట్ జనాన్ని దోచేసేటటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం, ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తే మాత్రం ఖండించాల్సిందే. అది ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే. ఇక మాజీ ముఖ్యమంత్రి కూడా ఏం చేశాడు? ఎలాంటి విమర్శ చేశారు? ముగ్గురు భార్యలు. భార్యలు కూడా ఎందుకు బాబు? పాలన చేయమంటే ఆయన భార్యల మీద మీకెందుకు ఈ మోజు? అర్థం కానటువంటి పరిస్థితి ప్రజలకు. మనం ఒక విషయాన్ని, ఒక సంక్షేమ పథకం గురించి సమావేశాలు పెడితే ఆ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మనకెందుకు? అతను చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్డ్. సో పోనీ అడుగుదాం, ఏదో అడిగారు. బట్ ఎప్పుడు అదే పరిస్థితి. అలాగే 175కి 175 గెలుస్తామన్నారు, గెలవలేకపోయారు. దేనికోసం గెలవలేకపోయారు అని అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఏంటి ఆ నిర్ణయం? ఇవాళ కూటమికి బేస్ ఏర్పడినటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణే తీసుకొచ్చాడు. ఎలా? బీజేపీని ఒప్పించాడు. అలాగే ఒక బాధలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి, టీడీపీ పార్టీకి ఒక ధైర్యాన్ని నింపాడు. ఈ మొత్తం దీన్నంతా కోఆర్డినేట్ చేసింది పవన్ కళ్యాణ్. కాబట్టి దాన్ని ఎలా మనం బ్రేక్ చేయాలి అన్నటువంటి ప్రయత్నం ఎన్నికల ముందు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఎస్, ఖచ్చితంగా అవుతాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ని వదిలేస్తే ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గనక మనం మర్చిపోతే మనల్ని జనం మర్చిపోతారు అన్నటువంటి భయం ఉంటుంది. ఎవరికి? వైసీపీ నాయకులకి. ఇక పవన్ కళ్యాణ్ వ్యవహారం తీసుకుంటే హీ ఆల్సో క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. ఎలక్షన్కు ముందు ఒక మాట మాట్లాడారు, అలాగే ఎలక్షన్ తర్వాత మరొక వాదన వినిపిస్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇస్తున్నాడా అని అంటే, ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ నాయకులు మాట్లాడట్లా, దాని మీద చర్చించట్లా. ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పింది స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, ఎస్, ప్రాణం పైన సరే ఈ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదు అన్నాడు. దాని మీద మాట్లాడచ్చు. ఇవాళకి కూడా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు తప్ప ఈ వైసీపీ నాయకులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు కానీ మాట్లాడుతున్నది ఒకటే, శుష్కమైనటువంటి విషయాలు, ప్రజలకు సంబంధించినవి కాదు, అలాగే పాలనకు సంబంధించినవి అంతకంటే కాదు. సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎస్, ఏమైంది షిప్ అని అడగాలి అని అంటే వీళ్ళు అడగరు. కారణం ఏంటి? ఆ షిప్ ఎవరిది? వైసీపీ నాయకుడిది కాబట్టి. కానీ జనం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ని. ప్రతిపక్షం అడిగినా అడగకపోయినా అనేక మంది సీజ్ ద షిప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. వేర్ ఈజ్ దట్ షిప్ అంటున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఆయన పడతాడు.
ఎందుకని అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని ప్రామిస్ చేసినప్పుడు కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫెయిల్యూర్ వేరు, మోసం వేరు. మాట తప్పడం వేరు, మాటను మర్చిపోయేట్టుగా జనాన్ని మోసం చేయడం వేరు. ఆ జ్ఞానం జనాలకు ఉన్నది, కానీ ప్రతిపక్షాలకు రాజకీయ నాయకులకు ఉందో లేదో జనంకే తెలుసు. సో దీని మీద పెద్దగా మనము తలబద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఏమని టార్గెట్ చేస్తున్నారా లేదా అని టార్గెట్ చేస్తానే ఉంటారు. పవన్ కళ్యాణ్ని మాత్రం వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ నేను అన్నట్టుగా మోస్ట్ అటాకింగ్ పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఆయన ఫేస్ చేయాల్సిన సమస్యలు ఇలాంటివే ఉంటాయి. మరి చంద్రబాబుని ఫేస్ చేయటం లేదా అని అంటే ఆయన ఫేస్ చేస్తారు, కానీ మరో కోణంలో. అలాగే లోకేష్ని మరి టార్గెట్ చేయటం లేదా అని అంటే ఆయన్ని చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలహీన పడిపోతే, అలాగే టీడీపీకి దూరంగా జరిగిపోతే ప్రత్యామ్నాయం ఏంటి? వైసీపీ అని ఆ పార్టీ భావిస్తోంది. కాబట్టి సింప్లీ వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం అయితే కాదు శ్రేయ. థ్యాంక్ యూ రాజేంద్ర.